జగిత్యాల అర్బన్ మండలం మోతి గ్రామంలో ఎస్సీ సప్లాన్ నిధులు 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. గ్రామానికి చెందిన సిర్రా నర్మదా మోహన్ ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపి కానుకగా చీరను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, అదనంగా 1,200 ఇళ్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలో 4,520 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పన చేయడం జరిగిందని, జగిత్యాలకు ఎస్సీ సప్లాన్ నిధులు 5 కోట్లు మంజూరయ్యాయని, అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. విమర్శలకు అభివృద్ధి పనులతో సమాధానం చెప్తారని ఆయన పేర్కొన్నారు. సైడ్ కుండు కొట్టండి. ఏడున్నరా నేను గెస్సి కాలేదు. జగిత్యాల అభివృద్ధి సంజయ్ నగర్ నాయకత్వం, సంజయ్ నగర్ నాయకత్వం. పక్కకుంటే కప్పే ఇప్పుడు నాకు అంతరావు తెలుసు. నేను 9th పుట్టినప్పటికీ కాలేదు. సార్ ఒక ఫోటో శుభాకాంక్షలు. సార్ ఇక్కడ సార్ ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. ఓకే సార్, రైట్ సార్ ఇక్కడ. ఓకే సార్, శుభాకాంక్షలు. సుఖంగా సంతోషంగా ఇంట్లో ఉండాలి. నాకు పచ్చ పట్టుకల కింద వరకు సార్ వస్తాయి సార్. శేఖర్ శుభాకాంక్షలు. అలాగే ఎంపీడీ గారికి, ఎల్టీఓ గారికి ఈరోజు ఎస్సీ సప్లాన్ పెద్ద మొత్తంలో 15 లక్షలు మంజూరు చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా గ్రామం తరఫున, ఎస్సీ కమ్యూనిటీ తరఫున వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఎస్సీ సంఘ భవనానికి కూడా నిధులు మంజూరు చేయాలని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఇందిరమ్మ ఇల్లు మా గ్రామంలో మండలంలోనే పెద్ద ఎత్తున
46 శాంక్షన్ చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ విడత సక్సెస్ అయిన సందర్భంగా ఎంతో మంది సెకండ్ విడత కోసం ఆశిస్తున్నారు. దానికి కూడా పెద్ద ఎత్తున 50-60 ఇల్లు మంజూరు చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం. మోతే గ్రామం జగిత్యాల పట్టణానికి అతి దగ్గర. అసలు జగిత్యాల కలిసిపోయినట్టే. తహసీల్ ఆఫీస్ ఎక్కడ ఉన్నదంటే మోతే శివార్లు ఉన్నదంటారు. సంజయ్ కుమార్ దవాఖాన ఎక్కడంటే మోతే శివారే, జంబిగద్ద ఎక్కడంటే మోతే శివారే. అలాంటి రెవెన్యూ శివారు అక్కడ దొరుకున్న గ్రామం మూతలో దాదాపుగా కలిసిపోయింది. కొంత గోవిందపల్లె ప్రాంతాన్ని మున్సిపల్ పరిధిలో కూడా కలపడం జరిగింది. ఆ తర్వాత మన మోతే గ్రామానికి వివిధ సందర్భాల్లో నిధులు ఇవ్వడం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతా ఉంది. ఈరోజు ఎస్సీ సబ్ ప్లాన్లో ఇక్కడ రోడ్లు కావచ్చు, గతంలో ఎస్టీ కాలనీ దగ్గర రోడ్లు కావచ్చు, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు. మొన్ననే మహిళా సంఘ భవనానికి కూడా ఆడబిడ్డ కట్నంలాగా ఆడబిడ్డలకు ఇక్కడ మన భూమి పూజ చేసుకున్నాం. 2 మంజూరైనా కానీ ఒకటి స్థలం లేక అయిపోయింది. వీలైతే ఇక్కడ ఖాళీలో పెట్టుకున్న ఇష్టం. అదేవిధంగా మోతే జాప్తాపూర్ రోడ్డు విషయంలో ప్రతిపాదనలు ఇచ్చినాం. రోడ్డు కొంత పెద్ద కూడా చేయాలని చెప్పుకోవడం. ఎందుకంటే జాప్తాపూర్లో పెద్ద ఎత్తున గోడౌన్స్ అవుతున్నాయి, ఇంకా కూడా గోదాంలో షార్టేజ్ ఉన్నది, అక్కడ స్థలం ఉన్నదని చెప్పుకోవడం తెలియజేస్తుంది. మరి ఇక్కడ ఈ ఎస్సీ కాలనీ కావచ్చు, ఎస్టీ కాలనీ కావచ్చు, పేదవాళ్ళ ఇల్లు మోతే గ్రామాల్లో చాలా కనబడతాయి. గతంలో దాదాపు 60-50 ఏళ్ళ క్రితం చాలా ఇండ్లు వెలిసినాయని చెప్పి కూడా అన్న చెప్పారు. అంటే అప్పుడు ఇందిరమ్మ కాలం, అప్పుడున్న హౌసింగ్ మంత్రులు, అప్పుడున్న సర్పంచ్ గారు పెద్దలు లక్ష్మీనారాయణ గారు. తర్వాత చాలామంది చెప్పారు, మా రాయసింగ్ గౌడ్ గారు అందరికీ చెప్పుకోడు. నిజంగా చెప్తున్న పేరు రాలే, నేను ఎంక్వైరీ చేసుకున్నా. ఇక్కడ కూడా మా రాయసింగ్ గౌడ్ సాబ్ మంత్రి ఉన్నప్పుడు స్పీకర్ నారాయణరావు గారు వీరికి బంధువు మొదటిపెదినారు. అప్పుడు కూడా ఒక 100 ఇళ్ళ పైన ఇక్కడ మంజూరైనవి. 110 అన్న చెప్తున్నాడు. రాజశేఖర గౌడ్ సాబ్ విన్నాక అంటాడు, సంజయ్ నేను చెప్పుకోలేదు, నువ్వు చెప్తున్నావు అంటాడు. మరి వాస్తవం అది. పెంపేట కొల్లాపూర్ కాడ దుబ్బ మీద అని కట్టించాడు. ఈ రకంగా గతంలో అప్పుడు పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో ఇండ్లు అయినాయంటే, తర్వాత కూడా ఇంద్రమ్మ ఇండ్ల పేరు మీద కావచ్చు, వివిధ స్కీమ్లు వచ్చినాయని ఎక్కడ కూడా ఇల్లు పూర్తి కాలే. సిమెంట్ బస్తాలు ఇచ్చుడు, 10,000 ఇచ్చుడు, లోన్ ఇచ్చుడు, ఈ రకంగా ఉండే. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో 3,500 ఇండ్లు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరైనాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. అదనంగా కూడా ఇంకా 1,200 ఇండ్లు ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. జగిత్యాల పట్టణానికి గత ప్రభుత్వంలో ఏవైతే 4,500 ఇండ్లు మంజూరైనాయో రాష్ట్రంలో ఎక్కడ కూడా కట్టలే. మంజూరు 1,500 అయితే 1,500 కూడా కట్టలే వేరే నియోజకవర్గాలు. అట్లాంటివి నేను ఎక్కువ తీసుకొచ్చుకొని కట్టిపియడం, అవి చివరిలో పూర్తి కాకపోతే, కరెంటు లేకుండే, నీళ్లు లేకుండే, ప్యాకాన్లు లేకుండే, రోడ్లు లేకుండే, వాటన్నిటికీ దాదాపు ఒక 60 కోట్ల రూపాయలు మళ్ళీ ముఖ్యమంత్రిని అడిగి మంజూరు చేయించి, అటు కేసీఆర్ నగర్గా, ఇటు ఇందిరమ్మ కాలనీగా ఎవరు కూడా మన గతాలను విస్మరించుకోకుండా మేము పనిచేస్తూ ఉన్నాం. కొందరు మాట్లాడుతూ ఉంటారు, సంజయ్ కుమార్ ఏం చేసిండు, దీనికోసం వచ్చిండు, దానికోసం. ఒక్క ఎస్సీ సప్లాన్ నిధులు దాదాపు జగిత్యాల నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని చెప్పి సందర్భంగా. అంతకుముందు కూడా ఈజీఎస్ లో దాదాపు 10 కోట్ల రూపాయలు తెచ్చారు. మీరే చూసిరు, మన మోతే శివారు ఆ గుడి ఇప్పుడు చాలా ప్రసిద్ధిగాస్తుంది, నవదుర్గా సేవా సమితి. అక్కడి నుంచి వాగొట్టు దానికి హనుమాన్ల గుడికి వెళ్ళి నవదుర్గా సేవా సమితి మన శివారే. ఈడి కాడికి రోడ్డు 15 రోజులలో వేసేసాం. అంటే దగ్గర ఇప్పుడు ఏం లేకుండా ఒక్క మోతకు నేను ఈ ముఖ్యమంత్రి గారితో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేటప్పటికి 1 కోటి రూపాయల రోడ్లు వచ్చాయని చెప్తున్నా. 1 కోటి రూపాయలు ఇది వాస్తవం. కళ్ళ ముందట్టే ఉన్నాయి. పత్రికా విలేకరులు దాదాపు అన్ని ప్రోగ్రాంలకు వచ్చారు. భిక్షపతి 15 లక్షలతో 20 లక్షలు వేసినప్పుడు రమ్మన్నాడు, అప్పుడు నేను రాలే. వచ్చుంటే భిక్షపతి వేసిన అనేది చేసాడు పని. ఈ రకంగా నా వంతుగా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. చాలా మంది విమర్శలకు నేను జవాబు ఇస్తాను, ఈ పనులే జవాబు కావాలంతే. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ప్రెస్ మీట్లు పెట్టి, మనం పనులతో జవాబు చెప్తూ ఉంటాం ప్రజలలో. అదే గుర్తింపు అని చెప్పి నేను ముఖ్యంగా
మోతే గ్రామ ప్రజలకు, నాతో పాటు ఉన్న మండల నాయకులకు, నియోజకవర్గ నాయకులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మేము చేసే కార్యక్రమాలను ఎవరు ఎన్నన్నా వాళ్ళకి తప్పది, వాళ్ళు అన్నది కూడా చెప్తా ఉంటారు. కానీ చేసే కార్యక్రమాలను కూడా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేసే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా వారికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.